హృదయ పరివర్తన చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రభు పలుకుచున్నాడు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచ్చో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని మీరు ఎంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనము చెందనిచ్చో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికాను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పాను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచాను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పళ్ళ కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుమో, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించినా సరే, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కరోనా అనేటటువంటిది మనందరినీ ఇబ్బంది పెట్టింది, అలాగనే బాధ పెట్టింది. చాలామంది జీవితాలలో అది ఎంతగానో చెరగని ముద్ర వేసింది. అది మంచికి కాదు, అది ఒక రకమైనటువంటి మర్చిపోయినటువంటి గాయాలు. ఆ యొక్క మహమ్మారి అయినటువంటి కరోనా మనందరి హృదయాలలో నాటింది. మరి ఆ కరోనా వ్యాధి వలన ఎన్నో లక్షల మంది ప్రపంచ నలుమూలలా చనిపోవడం అనేది జరిగింది. మరి ఆ చనిపోయినటువంటి వారిని గురించి మనం ఆలోచించినప్పుడు ఏమనుకుంటూ ఉంటాం? చాలామంది వాళ్ళు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు కాదు కాబట్టి దేవుడు వాళ్ళని త్వరగా తీసుకొని ఈ లోకం నుండి పంపించాడు. మనం మంచి వాళ్ళం కాబట్టి, మనం నీతిమంతులు కాబట్టి ఈరోజు మనం జీవిస్తున్నామని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, అది ముమ్మాటికి అబద్ధం, అది నిజం కాదు. దేవుడు ఎవరిని కూడా శిక్షించటం అనేది, లేక దేవుడు ఎవరినన్నా మరణానికి పాలు చేయటం అనేది ఎప్పుడు కూడా చేయడు. కానీ ఆ మరణానికి దారి తీసేటటువంటి ఆ పరిస్థితులను కల్పించేది మన జీవిత విధానం, మన ఆలోచనలు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకు కలిగేటటువంటి కష్టాలకు, బాధలకు, రోగాలకు అన్నిటికీ కూడా కారణాన్ని వెతుక్కుంటూ ఉంటాం. చివరికి ఎవరిని ఏమనలేక ఇక ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి అది దేవుడు, ఆయన మీద వాటిని మోపుతూ ఉంటాం. ఆ దేవుని వల్లనే ఈ కష్టాలు వస్తున్నాయి, ఆ దేవుని నమ్ముకోబట్టే నాకు ఈ శ్రమలు వచ్చాయి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తిగా నేను వచ్చి ప్రార్థన చేసుకుంటే నాకే శ్రమలు, బాధలు ఎక్కువయ్యాయి అని దేవుణ్ణి మనం నిందిస్తూ ఉంటాం. కానీ నిజానికి ప్రియ సహోదరి సహోదరులారా, మనము చాలాసార్లు మన దైనందిన జీవితంలో కూడా ఇలాంటి మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా మన ఇరుగు పొరుగు వారు మనల్ని కష్టపెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు
వారికి అనుకోని విధంగా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా అవమానాలు కలిగినప్పుడు మనం వెంటనే ఏమంటాం? చూసావా, నన్ను అన్నారు కాబట్టి దేవుడు వారికి చూపిస్తున్నాడు, ఆ కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అనేటటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మనము ఆ యొక్క వ్యక్తిని ఎదుర్కోలేక, లేకపోతే ఆ వ్యక్తిని మనం ఏమనలేక, కొన్నిసార్లు ఇలాంటివి జరిగినప్పుడు ఇతరులని అదిగో దేవుడే చూస్తున్నాడు, దేవుడే వారిని శిక్షిస్తున్నాడు, దేవుడికి వారికి ఆ నరకాన్ని కలుగజేస్తున్నాడు అని చెప్పి చాలాసార్లు మనం ఇతరులని నిందిస్తూ ఉంటాం, అవమానిస్తూ ఉంటాం. అది దేవుని ద్వారానే జరుగుతుందని చెప్పి మనం అంటూ ఉంటాం. ఈరోజు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను మనం గుర్తించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని మనం అందరం కూడా అలాంటి ఆలోచన, అలాంటి భావాన్ని నుండి మనం బయటికి రావాలి. ముఖ్యంగా కథోలిక విశ్వాసులుగా మనము ఎవరైనా బాధపడుతున్నప్పుడు, కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, ఇదిగో ఇది దేవుని శిక్ష, దేవుడే ఆ కుటుంబాన్ని శిక్షిస్తున్నాడు, దేవుడే వీరిని వ్యక్తిగతంగా వారికి అనేక శ్రమలు, బాధలు కలిగిస్తున్నాడని అలాంటి మాటలు మనం ఎప్పుడు కూడా అనకూడదు. ఆ విషయాన్ని గురించి ఈరోజు క్రీస్తు ప్రభు లూకాసు సువార్త, మనం విన్నటువంటి సువార్త 13వ అధ్యాయంలో మనం వింటున్నాం. ఆ సమయమున కొందరు గలిలయులు వచ్చి బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపినటువంటి విధానాన్ని గురించి మాట్లాడినప్పుడు క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? అట్లు చంపబడిన గలిలయులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుతున్నారా? ఎవరైతే పిలాతు చేత చంపబడ్డారంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి పిలాతు వారిని శిక్షించారు, చంపివేశాడని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నారు, అలా చంపబడినటువంటి గలిలయులు ఆ పాపం చేశారనా, లేకపోతే మిగతా వాళ్ళకంటే పాపాత్ములని మీరు ఎంచుతున్నారా? కాదు అంటున్నాడు ప్రభు. కాదు అని చెబుతూ ఇంకొక విషయం చెప్తున్నారంటే, మీలో ఎవరైతే హృదయ పరివర్తన చెందకుండా, మారు మనసు అనేది పొందకుండా ఉంటే, హృదయ పరివర్తన, మారు మనసు అనేది మీరు పొందకపోతే మీరు కూడా అట్లే నాశనం అవుతారని ప్రభు అంటున్నాడు. హృదయ పరివర్తన, మారు మనసు అది మీలో కనుక లేకపోతే మనకు కూడా వినాశనం అనేది వస్తుందని ప్రభు అంటున్నాడు. రెండవ ఉదాహరణ అక్కడ మరొకసారి చెప్పాడు. అది సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది ఎవరైతే ఉన్నారో వారు తక్కిన యెరూషలేము నివాసుల కంటే పాపాత్ములని మీరు ఎంచుతున్నారా? అది ఏదో కూలిపోయింది, పాత గోడ అయి ఉంటుంది, వాళ్ళ దురదృష్టం కొద్దీ అక్కడ పోయి నిల్చొని ఉంటారు. అది కాస్త కూలి దాని మీద పడి వాళ్ళు 18 మంది చచ్చిపోయారు. ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తారు చాలామంది, వీళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి యదవులకి దేవుడు శిక్ష వేశాడు, అందుకే ఆ గోడ కూలింది, అందుకే వీళ్ళు పడ్డారు, వీళ్ళు దుర్మార్గులు అనేటటువంటి కొన్ని కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు సహజంగా. మరి ముఖ్యంగా మనకు నచ్చని వాడు, మనకు గిట్టని వాడు ఎవడన్నా 18 మందిలో ఉన్నారంటే ఏం చేస్తాం? దేవుడు చూపించాడు, దేవుడు నిజంగానే వాడికి మరణాన్ని చూపించాడు, నా మీద తిరగబడ్డాడు, నన్ను చెడ్డగా మాట్లాడాడు, లేకపోతే నా కుటుంబాన్ని గురించి అవమానపరిచాడు, కష్టపెట్టాడు, కాబట్టి తగిన శాస్తి జరిగిందనేటటువంటి మాటలు మనం పలుకుతూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఆ చనిపోయిన 18 కంటే మిగతా యెరూషలేము వాసులు నీతిమంతులని నువ్వు అనుకుంటున్నావా? కాదు అంటున్నాడు ప్రభు. అని చెబుతూ మరలా హృదయ పరివర్తన అనేది లేకపోతే మనందరం కూడా ఆ విధంగానే నాశనం అవుతామని చెప్పి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ తపస్కాల ఆచరణలో ఉన్నటువంటి మనందరికీ దేవుని యొక్క వాక్యము మనల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో చెప్పేటటువంటి మాటలు కావు ఇవి. దేవుడు పాపాత్ముడిని కూడా, దుష్టుడైనటువంటి వాడు కూడా హృదయ పరివర్తన చెందాలి, మారు మనసుతో తన సన్నిధానానికి రావాలని దేవుని యొక్క అభిలాష, ఆకాంక్ష అది. ఎజెకియేలు ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు, పాపాత్ముడు తన పాపంలో మరణించడము దేవునికి ఇష్టం కాదు, వారు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి రావాలన్నది దేవుని యొక్క ఆశయము, సంకల్పం. ఆ విధంగా దేవుడు సంతోషపడతాడు. ఒక పాపాత్ముడు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆ పరలోకంలో ఆనందము, సంతోషం ఉంటుందని లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3
ఉపమానాల ద్వారా చక్కనైనటువంటి సందేశాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రె అది దొరికినప్పుడు ఎంత ఆనందపడతాడో ఆ యొక్క గొర్రెల కాపరి, అలాగని ఆ తండ్రి దేవుడు పరలోకంలో కూడా ఒక పాపాత్ముడు తిరిగి వచ్చినప్పుడు తప్పిపోయిన గొర్రె వలె ఎవరైతే తిరిగి వస్తారో అప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఒక నాణ్యం, 10 నాణ్యాలు ఉన్నటువంటి ఒక స్త్రీ ఒక బంగారు నాణ్యం పోగొట్టుకున్నప్పుడు అది దొరికే వరకు వెతికి ఏ విధంగా వెతుకుతుందో, అది దొరికినప్పుడు ఆమె ఎంత ఆనందపడుతుందో, అలాగనే పోగొట్టుకున్న వాళ్ళు మరలా దొరికిన ఆ వస్తువుని గురించి ఆనందపడ్డప్పుడు దేవుడు కూడా ఎవరైతే నశించిపోతున్నటువంటి తన కుమారుడు కుమార్తె తిరిగి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఆనందం ఉంటుంది. తప్పిపోయిన కుమారుని కథలో కూడా అదే దేవుడు మనకు చెప్తున్నాడు. 103వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం. దేవుడు కరుణామయుడు, దయాపూరితుడు, సులభముగా కోపపడేవాడు కాడు. మనల్ని శిక్షించాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో మనల్ని శిక్షించక మనల్ని మన్నించి మనల్ని ఎల్లప్పుడూ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ఆ వాక్యంలో చక్కగా చెప్తున్నారు. కీర్తనలో దేవుని యొక్క కరుణ, ప్రేమ గుణాలను గురించి చక్కనైన వివరణ 103వ కీర్తనలో మనం చెప్తున్నాం. అలాగనే 145వ కీర్తనలో కూడా అదే వాక్యాలను మనం వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు దేవుడు కరుణామయుడు, దయగలవాడు. పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు, మా సభను స్థాపించినటువంటి పునీతుడు, ఆయన చెప్పినటువంటి మాటలు, దేవుడు మానవుని సంకల్పించేది, దేవుడు మానవుని తన సన్నిధానానికి రప్పించేది భయం వలన కాదు. భయం వలన ఎవడైనా దేవుని సన్నిధానానికి రప్పించబడితే ఆ భయం ఉన్నంత వరకే వాడు దేవుని సన్నిధిలో ఉంటాడు. ఆ భయం కాస్త పోయిన తర్వాత అతడు మరలా పాత జీవితానికి వెళ్తాడు. ఆ మార్పు అనేది ఉండదు, పరివర్తన అనేది అతనికి కలగదు. నిజమైనటువంటి పరివర్తన అది కాదు. భయంతో దేవుని దగ్గరకు రావడం అనేది కాదు. ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమతో ఆ వ్యక్తి రావాలి. ప్రేమ అతన్ని దేవుని దగ్గరకు తీసుకుని రావాలి. నన్ను ప్రేమించే తండ్రి ఒకడు ఉన్నాడు, నన్ను అర్థం చేసుకునే తండ్రి ఒకడు ఉన్నాడు, నన్ను మన్నించే దేవుడు ఒకడు ఉన్నాడు. కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్ళి అతని సన్నిధిలో నేను జీవిస్తానని ఆ ఆలోచనతో వచ్చేవాళ్ళు అట్టి పరివర్తన, అట్టి మారు మనసు అనేది అది ఎల్లప్పుడూ కలకాలం ఉంటుంది. అలాంటి మార్పు, అలాంటి హృదయ పరివర్తనే దేవుడు ఈరోజు మన నుండి ఆశిస్తూ ఉంది. భయముతో కాదు, ప్రేమతో దేవుని సన్నిధానానికి వచ్చి ఆ దేవునిలో మనం మార్పు చెంది దేవుని సన్నిధానంలో మనం జీవించడానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు తన అమితమైనటువంటి దీవెనలు, కృపావరాలతో నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. పాపులమైనటువంటి మనల్ని, బలహీనులమైనటువంటి మనల్ని కూడా ఆయన మన్నించి హక్కున చేర్చుకునేటటువంటి గొప్ప తండ్రి ఆ దేవుడు. ఆ సత్యాన్ని పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు ప్రేమను గురించి చక్కగా చెప్తున్నారు. దేవునిలో అపారమైన ప్రేమ నిండి ఉంది. ఆయన కరుణాపూరితుడు, దయగలవాడు, సులభముగా కోపపడేవాడు కాడు. మనకు రావాల్సినటువంటి శిక్షను ఇవ్వక అతడు మన్నించి మనల్ని ఎల్లప్పుడూ దీవించేటటువంటి గొప్ప దేవుడు ఆ దేవుడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు, తన రచనల్లో చెప్పాడు. ఈరోజు అలాంటి ప్రేమతోనే మనము ఆ దేవుని సన్నిధానానికి ఆకర్షింపబడ్డాం. అలాంటి ప్రేమతోనే ఈరోజు ఇక్కడికి రావాలి. ప్రియ సహోదరి సహోదరా, ఎవరైనా భయంతో దేవుని దగ్గరకు వచ్చి నేను మారకపోతే నాకు నరకం వస్తుందనో, లేకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడనో, అలాంటి భయంతో మనం వస్తే ఆ భయం ఉన్నంత వరకు మనం దేవునిలో ఉంటాం. ఆ భయం పోయిన తర్వాత మరలా విచ్చలవిడితనానికి, ఈ లోకం వైపుకు, ఈ లోక ఆకర్షణ వైపుకు మనం వెళ్ళిపోతాం. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్న చందాన మరలా పాత జీవితాన్ని మనం ఆస్వాదిస్తాం. అందుకు కాదు దేవుడు మనల్ని పిలిచింది. మనల్ని ప్రేమలో జీవించడానికి, ఆయన ప్రేమలో నిలకడగా జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, పిలిచాడు. ఆ గొప్ప అంతస్తు భాగ్యాన్ని మనకిచ్చాడు. ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాం ఏ విధంగా మండుచున్న ప్రస్తావన మోషే దేవుని ఏ విధంగా దర్శించాడు. ఈ దర్శనం అనేది ఎలా జరిగింది అంటే ఎడారిలో జరిగింది. ఎడారి అంటే ఏంటి? జీవము లేనటువంటి ఒక స్థితి, జీవము లేనటువంటి స్థితి. అక్కడ ఏమీ జీవం అనేది ఉండదు, నీరు అనేది ఉండదు. మనిషి మనుగడకు
అది నివాసయోగ్యమైనది కాదు. మరి అలాంటి ప్రాంతంలో మోషే దేవుని దర్శించటము అనేది, ఆ దర్శనం అనేది అక్కడ కలగటం అనేది మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటిది. ఈరోజు ఏ మానవుడైతే నిరాశతో, నిస్పృహతో, జీవం కోల్పోయి ఆధ్యాత్మికంగా దేవునిలో మరణించినటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తారో అలాంటి వారు ఈరోజు దేవుని దర్శనానికి తప్పకుండా రావాలి. మోషేకి కలిగినటువంటి అనుభూతే, మోషేకి జరిగినటువంటి అనుభూతే ఈరోజు మనందరికి కూడా మన జీవితంలో జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. కనుక మనము ఆ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆ దేవుడు మోషేని ఏ విధంగా అయితే కోరాడో, మోషే నీ ఉన్నటువంటి ఈ ప్రాంతం పవిత్రమైనది, నీ పాదరక్షలను వదిలి నా సన్నిధికి రామని చెప్పి పిలిచినప్పుడు ఆ పాదరక్షలు దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. నీ పాపమనే పాదరక్షలను విడిచి మహోన్నతమైనటువంటి దేవుని సన్నిధానానికి రా. ఎందుకంటే నువ్వు అనేక చోట్ల తిరిగి వస్తూ ఉంటావు. అనేకమైనటువంటి ఆ ధూళి లేక అనేక సార్లు మనము కొన్నిసార్లు బయట ఎక్కడెక్కడ తిరుగుతామో మనకు తెలియదు, ఏమేమి తొక్కు వస్తామో మనకు తెలియదు. అందుకని ఆ చెప్పులను బయట వదిలిపెట్టి రమ్మంటే అర్థం ఏంటంటే నీ వచ్చేటప్పుడు నీ యొక్క మంచి హృదయంతోటి దేవుని సన్నిధానానికి రా, మంచి మనస్సుతోటి దేవుని సన్నిధానానికి రా. నీ పవిత్రములోనే దేవుని నువ్వు చూడగలుగుతావు. ఆ పవిత్ర స్థితిలో ఉన్నప్పుడే దేవుని నువ్వు కనుగొనుగుతావు. కనుక ఆ మండుచున్న పొదను చూసినప్పుడు ఆ మోషే కలిగినటువంటి అనుభూతి, ఆ దేవుని దర్శించినప్పుడు దేవుడు అతనితో సంభాషించాడు. ఎప్పుడు ఆయనకు జీవం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాదు, తన తోటి వారితో జీవిస్తున్నటువంటి ఆ సన్నివేశంలో కాదు, నిర్జనమైనటువంటి ప్రదేశంలో జీవం కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని దర్శనము మోషేకి కలిగింది. ఈరోజు అలాంటి దర్శనాలే మన జీవితంలో కూడా మనం పొందగలుగుతాం ఎప్పుడైతే మనము ఆ దేవుని కనుగొనటానికి ప్రయత్నం చేస్తాము. నీరు గారిపోయినటువంటి స్థితిలో, జీవం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను సందర్శించి నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈరోజు అట్టి దేవుని కనుగొనడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా మనం చూసినట్టు దైవాలయానికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకోకుండా బయట విడిచిపెట్టి రమ్మని చెప్పి అంటూ ఉంటారు. కానీ కొంతమంది కథోలిక విశ్వాసులు చెప్పులతోనే దేవాలయానికి వెళ్తూ ఉంటారు అనేక ప్రాంతాల్లో. దానిని గురించి చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఒకటి ఉద్దేశం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనము ఇవి వేసుకున్నటువంటి చెప్పులు విడిచిపెట్టడం చాలా ఈజీ. కానీ నీ హృదయాంతరంగం అనేటటువంటిది దానిని శుభ్రపరచుకొని రావటము అది చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం బాహ్యమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి ఆ చెప్పులను ఎక్కడో విడిచిపెట్టి దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. కానీ దేవుడు కోరేది ఏంటంటే నీ పాపం అనేటటువంటి ఆ పశ్చాత్తాపాన్ని నీ హృదయాంతరంగాల్లో చూపించమని చెప్పి అంటున్నాడు. నీ మురికి చెప్పులు ఏవైతే నీ హృదయంలో ఉన్నాయో, నీ ఆలోచనలు కావచ్చు, నీ ప్రణాళికలు కావచ్చు, లేకపోతే దేవుని గురించినటువంటి నీ ఆలోచనలు కావచ్చు, వాటిని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. చెప్పులు విడిచిపెట్టడం చాలా ఈజీ. కానీ నీ ఆలోచనలు ఏవైతే దేవునికి విరుద్ధంగా ఉంటాయో, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా ఉంటాయో, దేవుడు అడిగినటువంటి ఆ యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉంటాయో, అలాంటి వాటిని మనము విడిచిపెట్టడానికి, అలాంటి ఆలోచన విధానం నుండి మారడానికి అందరం కూడా ప్రయత్నం చేయాలి. అది నిజమైనటువంటి దేవుని కనుగొనటానికి, దేవుని దర్శనం పొందటానికి అది నిజంగా మనకు ఉపయోగపడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు అలాంటి చెప్పులు ఏవైనా మనం తొడుక్కొని దేవాలయానికి వచ్చినట్లయితే, ఆ మురికి మాలిన్యం కలిగినటువంటి ఆ చెప్పులు నీలో ఉన్నట్లయితే, దేవుడు మోషేతో చెప్పినట్లుగా ఇది పవిత్ర స్థలము మోషే, నీ పాదరక్షలను విడిచి నా దగ్గరికి రా అని చెప్పి అంటున్నాడు. మరి అలాంటి చెప్పులను నువ్వు తొలగించుకోవడానికి, అలాంటి ఆలోచన విధానాన్ని నువ్వు దూరంగా చేసుకోవడానికి, నిజంగా ఆ దేవుని నువ్వు దర్శించడానికి వచ్చి ఉన్నట్లయితే వాటి నుండి నువ్వు దూరం కావాలి. అప్పుడే దైవ దర్శనం అనేది పరిపూర్ణం అవుతుంది.
అంతేకాదు మోషే దైవుని దర్శించిన తర్వాత మోషేకు దేవుడు కొన్ని బాధ్యతలను అప్పచెప్పాడు. నీవు వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో వారిని విడిపించడానికి వెళ్ళమని చెప్పి అన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో ప్రతినిధిగా వెళ్ళటానికి ముందుగా ఆ మోషే అన్నాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలు నన్ను అడుగుతారు, నువ్వు ఎవరు పక్షాన వచ్చాడు, ఎవరు నిన్ను పంపించారని చెప్పి అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. అలాగనే అడుగుతారు కాబట్టి నేనేం సమాధానం చెప్పాలని చెప్పి అన్నప్పుడు ఉన్నవాడైనటువంటి దేవుడు నిన్ను పంపించాడని చెప్పమంటున్నాడు. దేవుడు ఆల్ఫా ఒమేగా, అతనికి కాలాలతో స్థితులతో ఋతులతో పని లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆ ఉన్నవాడైనటువంటి దేవుడే నిన్ను పంపించాడని చెప్పి చెప్పమన్నప్పుడు అదే సమాధానంతో వెళ్ళాడు మోషే. ఆ విధంగానే వెళ్ళి ఆ యొక్క ఫారో బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొని ఆయన వాగ్దాన భూమికి వారిని నడిపించాడు. దాని గురించి ఈరోజు 2వ పట్టణంలో కూడా పునీత పౌలు చక్కగా చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు చెప్పినటువంటిది కొరింథీయులకు రాసిన లేఖ మొదటి లేఖలో, సహోదరులారా మన పూర్వులు ఏమి సంభవించినచో మీరు తెలుసుకునవలనని నా కోరిక. వారు అందరూ మేఘము క్రింద ఉండిరి. 40 సంవత్సరాలు వాళ్ళు నడిచారు ఎడారిలో. ఎడారిలో ఎండ ఉంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు మనకొచ్చే 37-40 డిగ్రీ సెల్సియస్ మనం తట్టుకోలేకపోతున్నాం. అంతకంటే ఎక్కువ విపరీతమైనటువంటి వేడి. అలాంటి సందర్భంలో దేవుడు 40 సంవత్సరాలు వాడు ఎడారిలో నడిపించాడు అంటే వారికి మేఘములాగా మారి ఆ వాతావరణాన్ని వాళ్ళకు అనుకూలంగా చేసి వాళ్ళని నడిపించాడు. రాత్రి అగ్నిస్తంభంలాగా, పగలు మేఘమై తాను ఆ విధంగా నడిపించాడు. పగలు మేఘమై వచ్చాను, రాత్రి అగ్నిగా వచ్చావు. అది మోషే ద్వారా ఆ విధంగా నడిపించాడు దేవుడు. వారిని ఎల్లప్పుడూ కూడా కష్టాలకు బాధలకు గురి కాకుండా వాళ్ళని నడిపించాడు. అది దేవునిలో ఉన్నటువంటి ఉదార స్వభావం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ విధంగా నడిపించి మనల్ని ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు సాగిస్తున్నారు ఆ ప్రభు. ఆనాడు ఎడారిలో ఆ శిల నుండి ఏదైతే నీటిని పొందాడో ఆ విధంగా వాళ్ళ దాహాన్ని తీర్చాడో, నూతన శిలగా ఉన్నటువంటి క్రీస్తు యొక్క రక్తము అలాగని నీరు ఏదైతే ఆయన ప్రక్క నుండి ప్రవహించిందో దాని ద్వారా అనేక మంది ఈరోజు రక్షింపబడ్డా. ఆ శిలువలో ప్రభు యొక్క గాయాల నుండి కారినటువంటి రక్తము నీరు స్రవించిన విధానం చూసి ఎవరైతే ఆయన వంక చూస్తారో వారందరికీ రక్షణ అనేది ఆ క్రీస్తు, ఆ శిల, నూతన శిలగా వారినటువంటి ఆ క్రీస్తు నుండి జాలువారినటువంటి ఆ జలము ఈరోజు ఆధ్యాత్మిక దాహముతో వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఆ దాహంతో మనల్ని దాహం తీరుస్తున్నాడు. మరి ఈరోజు అట్టి ఆహ్వానాన్ని దేవుడు మనకిచ్చాడు. అట్టి ఆహ్వానాన్ని మన్నించి వచ్చావు మనందరం కూడా. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, ఎదుగో నేను చాలా పాపాత్ముని కదా అని. ఒకరోజు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు ఒక వ్యక్తి. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మికంగా అడిగాడు, గురువుగారు దేవుడు నేను ఎన్నో పాపాలు చేశాను, పాపస్థితిలో ఉన్నాను, అలాంటి పాపాత్మునైన నాకు తప్పక నన్ను మన్నిస్తాడా అని చెప్పి అన్నప్పుడు ఆ గురువు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు వేసుకున్నటువంటి ఈ డ్రెస్ ఎలా ఉంది, బాగుంది కదా, కొత్త డ్రెస్సేనా? ఈ మధ్య కుట్టించాను. మరి ఈ డ్రెస్కి వేసుకున్నటువంటి కోటుకి ఏదన్నా అనుకోని విధంగా ఏదైనా చినిగిపోయింది అనుకోండి, చినిగిపోతే కొద్దిగా అక్కడ ప్యాచ్ వర్క్ ఉంది, ఏం చేస్తావు? దాన్ని పారేస్తావా నువ్వు? అరే రంధ్రం పడ్డది కాబట్టి చినిగిపోయింది కాబట్టి పారేస్తావా దాన్ని? లేదు. ఏం చేస్తావు? కుట్టు వేస్తావు. మిషన్ దగ్గర తీసుకువెళ్ళి ఆ కుట్టు వేసి తర్వాత మరలా నేను దాన్ని వాడుకుంటాను. మరి ఒక వస్త్రం ఎడల నీకున్నటువంటి ప్రీతి ఏ విధంగా అయితే ఉందో అలాంటిది నువ్వు ఏ విధంగా దాన్ని సంస్కరించుకొని ఆ యొక్క రంధ్రాన్ని నువ్వు వెళ్ళి కుట్టించుకున్న తర్వాత మరలా ధరిస్తావు కదా. మరి అలాంటిది దేవుడు ఎవరైతే నీ ప్రేమపూర్వకంగా నిన్ను సృష్టించాడో, ఆయన యొక్క రూపంలో ఆకారంలో నేను సృష్టించినటువంటి నిన్ను ఏదైనా తప్పులు చేసినప్పుడు వెంటనే నిన్ను ఆ విధంగా డిస్కార్డ్ చేస్తాడా? నిన్ను అలా త్రోసివేస్తాడా? లేదు, మన్నిస్తాడు. కాకపోతే మనం సరిచేసుకోవాలి. మనం సరిచేసుకోవడానికి సమయాన్ని ఇస్తున్నాడు. మనం మారు మనసు పొందడానికి సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు అంజూరపు చెట్టు యొక్క ఉపమానం యొక్క అంతరం అదే. ఆ అంజూరపు చెట్టు నాటించాడు. నాటించిన తర్వాత ఎవరైనా మొక్కలు నాటినప్పుడు, పంటను నాటినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు?
ప్రతిఫలం కోసం ఎదురు చూడటం అనేది ఆనవాయితీ. మనందరి యొక్క ఉద్దేశం అదే. మనం ఏదైనా చేస్తున్నామంటే దానికి తగ్గ ప్రతిఫలం అనేది మనం పొందాలని ఆశిస్తూ ఉంటాం. అలాగనే ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటినటువంటి ఆ యజమానుడు కూడా ఆ అంజూరపు యొక్క చెట్టు నుండి ఆ ఫలాలను ఆశించాడు. కానీ సంవత్సరాలు గడుస్తున్నా కానీ అది ఫలితం లేదు. 3 సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. మామూలుగా అయితే సాధారణంగా ఒక సంవత్సరంలోనే పంట రావాలా, మూడు సార్లు అది పండుతుంది ఆ అంజూరపు చెట్టు. కానీ ఒక్క ఫలం కూడా రాలేదు. ఏం చేస్తా? వెంటనే అతని కోపం వచ్చింది. దాన్ని నరికేయని చెప్పి అన్నాడు తోటమాలితోటి. అక్కడ తోటమాలి ఏం చేస్తున్నాడు? అయ్యా, ఈ 3 సంవత్సరాలు నువ్వు ఓపిక పట్టావు, ఇంకొక సంవత్సరం ఓపిక పట్టు. నేను దీనికి పాదు చేసి ఎరువు వేసి నీరు పెట్టి అది ఫలించిందా వచ్చే సంవత్సరానికి మంచిది, లేకపోతే దాన్ని నరికివేద్దామని చెప్పి ప్రాధేయపడటం. ఇక్కడ యజమానుడు ఎవరో కాదు దేవుడు, తోటమాలి ఎవరో కాదు క్రీస్తు ప్రభు, ఆ అంజూరపు చెట్టు ఏదో కాదు మనం, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి. మనం గనక ఫలించకపోతే ఆ దేవుడు మన ద్వారా ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో, ఎందుకు దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, జీవాన్ని ఇచ్చాడు, తన రూపాన్ని ఇచ్చాడు, ఇచ్చినటువంటి మనము దేవునికి యోగ్యమైనటువంటి విధంగా మనం ఫలించినట్లయితే, మనం ఫలించకపోతే మన పరిస్థితి కూడా దారుణంగానే ఉంటుంది. ఏ విధంగా అయితే అంజూరపు చెట్టు కొట్టివేయబడి ఆ ఎండిపోయినటువంటి దాన్ని ఏ విధంగా తగలబెడతారో మన జీవితాలు కూడా ఆ విధంగానే మారవచ్చేమో. అందుకనే జాగ్రత్త పడటం అనేది చాలా అవసరం. దేవుని యొక్క ఓపికను, దేవుని యొక్క సహనాన్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించకూడదు. ఎంతవరకంటే అది తెగే వరకు మనం లాగటం అనేది మంచిది కాదు. మనందరికీ దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సమయం ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ఆ ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, ఈ కాలాన్ని మనం ఉపయోగించుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మారడానికి మనం ప్రార్థించేద్దాం. ఫలించేటటువంటి ఆ చెట్టులాగా మారి ఆ దేవుడు ఆశించినటువంటి ఫలాలను మనం ఇస్తూ దేవునికి అలాగని మన ఇరుగు పొరుగు వారికి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని పంచి ఇచ్చేటటువంటి వ్యక్తులుగా, విశ్వాసులుగా మారి ఆ దేవుని సంకల్పాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి ప్రార్థించేద్దాం. కాబట్టి ఈ దేవుడు మనకిచ్చినటువంటి ఆహ్వానం అది చాలా చక్కనైనటువంటి ఆహ్వానం. రండి, వాక్యాన్ని వినండి, రక్షణ పొందండి. కాబట్టి ఈరోజు ఆ దేవుని సన్నిధానానికి వచ్చాం, వాక్యాన్ని మనం వింటున్నాం. అలాగనే వాక్యమైనటువంటి దేవుడు ఆ రొట్టె రసరూపాల్లో మన జీవితంలోకి రాబోతున్నాడు ఈ పూజా బలి ద్వారా. కాబట్టి ఆ ప్రభువే మన పక్షాన దేవుని వేడుతూ ఉన్నాడు. ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి, నేను వీళ్ళని సరిచేస్తాను, వీరు ఫలించారా మంచిదే, లేకపోతే మీ ఇష్టమని దేవునికే ఆ యొక్క స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇస్తూ ఉన్నాను. కనుక ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి స్వేచ్ఛలో, స్వతంత్రంలో మనం జీవిస్తున్నటువంటి మనందరం కూడా దేవుడిచ్చినటువంటి సదావకాశాన్ని ఉపయోగించుకొని మారు మనసుతో, పశ్చాత్తాపంతో దేవుని సంతోషపరిచేటటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా మారటానికి ప్రార్థించేద్దాం. మనం తప్పకుండా ఫలించేటటువంటి అంజూరపు చెట్టులాగా మారి దేవుని యొక్క దృష్టిలో 30 60 100 ఫలించి మన జీవితాలను సంస్కరించుకోవడానికి ప్రార్థించేద్దాం. దేవుని సహనాన్ని, ఓర్పును ఎప్పటికి కూడా మనం పరీక్షించకూడదు. ఎందుకంటే ఆయన ఓర్పు గలవాడు, దయగల దేవుడు, ప్రేమ గలవాడు. మనల్ని శిక్షించక మనల్ని ఎల్లప్పుడూ కూడా మన్నించి మనకు రక్షణ ఇస్తానని వాగ్దానం చేసేటటువంటి గొప్ప దేవుని సన్నిధానానికి ఈరోజు మనం పిలువబడ్డాం. కాబట్టి ఆయన ఆహ్వానాన్ని మన్నించి మనం ఆయనలో సమృద్ధిగా జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఆమేన్. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.